సికింద్రాబాద్ మారేడుపల్లిలో మాక్ డ్రిల్ అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన కార్యక్రమం అయితే అక్కడ జరుగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు స్వామి. మురళి, మారేడుపల్లిలో మాక్ డ్రిల్ అయితే కొనసాగుతుంది. ఒకసేపు ఉదయం సైరన్లు మోగిన తర్వాత కొద్దిసేపటి క్రితం ఆ తర్వాత ఏదైతే రెస్క్యూ ఆపరేషన్స్ ప్రక్రియ కొనసాగుతుందో దానికి సంబంధించినటువంటి మాక్ డ్రిల్ అయితే కొనసాగిస్తారు. పలువురు పేషెంట్స్ ఏదైతే ఇలా ఎయిర్ స్ట్రైక్స్, బాంబ్స్, షెల్లింగ్ జరిగిన తర్వాత మరి గాయపడ్డ వారిని ఏ విధంగా సకాలంలో ఆసుపత్రులకు చేరుస్తారో అదంతా ఒక నమూనాగా దీని అందరినీ కూడా దీన్ని తీసుకురావడం జరుగుతుంది. వరుసగా పలు అంబులెన్సుల్లో వాళ్ళందరినీ కూడా లోపలికి తీసుకువస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఎన్సీసీ అదేవిధంగా ఎన్ఎస్ఎస్ క్యాడెట్స్ అంతా కూడా చురుగ్గా ఈ కార్యక్రమంలో వాళ్ళంతా పాల్గొన్నారు. వారికి ముందే అన్ని రకాల హెచ్చరికలు వాళ్ళకి సంబంధించినటువంటి సూచనలు జారీ చేయడంతో కూడా వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సాధారణంగా డెవలప్డ్ కంట్రీస్లో ఇవన్నీ కూడా ఒక రొటీన్ ప్రాక్టీస్గా స్కూళ్ళు, కాలేజీలలో జరుగుతూ ఉంటాయి. మన దేశంలో ఇలాంటి ఇప్పుడు తొలిసారిగా 1971 తర్వాత తొలిసారిగా దేశవ్యాప్తంగా ఇలాంటి సివిల్ డిఫెన్స్ మాక్ లెవెల్ అని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మనం ఒకవైపు హైదరాబాద్లో, ఒకవైపు ఇటు మారేడుపల్లి, మరోవైపు ఇటు నాచారం మేఫ్లవర్ అపార్ట్మెంట్స్లో కావచ్చు, మరోవైపు ఇటు కంచన్బాగు, అదేవిధంగా గోగల్కొండ, ఈ 4 ప్రాంతాల్లో ఇలాంటి మాక్ డ్రిల్స్ అయితే నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా ప్రజలంతా కూడా ఉత్సాహంగా ఇందులో పాల్గొంటున్నారు. రోడ్ల మీద ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ని పూర్తిగా నిలిపివేశారు. హైదరాబాద్లో 240 సర్కిల్స్లో ఉన్నటువంటి ట్రాఫిక్ ఐలాండ్లో ఉన్నటువంటి సైరన్ పూర్తి స్థాయిగా మోగించిన తర్వాత ఆ తర్వాత వీళ్ళ ప్రజలంతా కూడా అప్రమత్తత చేశారు. అప్రమత్తమైనటువంటి జనాన్ని ఏ విధంగా ఇందులో పాల్గొంటారు, కొంత ఫ్రంట్ లైన్ వారియర్స్గా గాయపడ్డ వారిని రక్షించడం కోసం తొలుత ఎమర్జెన్సీ మెడికల్ సిచ్యువేషన్లో జనాన్ని ఒక్కసారి 10ల సంఖ్యలో గాయపడ్డ వారిని ఏ విధంగా రక్షించి వారిని తీసుకొస్తారనేది కూడా ఈ మాక్ డ్రిల్ యొక్క ప్రధాన ఉద్దేశము. దీనికి సంబంధించి వారిని ఎవరైతే సివియారిటీ ఉంటుందో సివియారిటీ ఉన్న వారిని నేరుగా ఒకవైపు మెరుగైన వైద్యం కోసం వారిని మరింత మంచి సౌకర్యాలు ఉన్న ఆసుపత్రులు తరలిస్తారో అలాంటి ప్రక్రియను మరోసారి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ దాదాపుగా 10ల సంఖ్యలో గాయపడ్డటువంటి ఏదైతే క్షతగాతులు ఉంటారో వాళ్ళందరినీ రక్షించడం కోసం ఒక నమూనాగా దీన్ని అయితే ఒక మాక్ డ్రిల్ అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు. సాధారణంగా డెవలప్డ్ ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లు వచ్చినప్పుడు వారిని చేసి బయటికి పంపుతారో అలాంటి ప్రక్రియనంతా కూడా ఇక్కడ వైద్య సిబ్బంది అంతా కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ వారికి ఇటు మరోవైపు ఎన్ఎస్ఎస్ క్యాడెట్స్, మరోవైపు ఇటు ఆర్మీ ఎయిర్ఫోర్స్ సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఇటు ప్రధానంగా మెడికల్ ఎమర్జెన్సీ అనేది కూడా దాదాపు 10ల సంఖ్యలో సిబ్బంది అంతా కూడా ఇందులో ఈ మాక్ డ్రిల్లో వారంతా కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా కొనసాగుతూ ఉంది. మొత్తానికైతే దేశవ్యాప్తంగా ఒక ఇంటెన్సిటీ ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు ప్రజలంతా కూడా పానిక్ కాకుండా కోసం ఒకవైపు శత్రు దేశాలు మన దేశం మీద దాడి చేసినప్పుడు మనల్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి, ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎక్కడ హైడ్ కావాలి, శత్రువుకు మన ఆచూకీ దొరకకుండా ఏ విధంగా లైట్స్ ఆఫ్ చేసుకోవాలి, ఇంటి ఉన్నటువంటి పరదాలు ఏ విధంగా క్లోజ్ చేసుకోవాలి, గ్యాస్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ ఏ విధంగా ఆఫ్ చేసుకోవాలి, ఇవన్నింటినీ కూడా ఒక ప్రజలకు ఒక అవగాహన కల్పించిన ఉద్దేశంగా ఇవన్నీ చూస్తుంటారు. ప్రధానంగా మనం ఇటు పోలీసు కావచ్చు, ఇటు మరి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా పలు సందర్భాల్లో పెద్ద పెద్ద మాల్స్ల వద్ద, మరోవైపు వివిధ ప్రాంతం వద్ద ఇలాంటి ఆపుతూ ఉంటారు. చురుగ్గా పాల్గొంటున్నారు. వచ్చిన వారందరూ కూడా ఏ విధంగా వారికి వైద్య సహాయం అందించాలన్న విషయంలో చాలా మంది స్థానికంగా ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులంతా కూడా వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా చురుగ్గా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా ఒకవైపు అధికార సిబ్బంది కూడా వాళ్ళంతా వారిని అప్రిషియేట్ చేస్తున్నారు. మొత్తానికి సిబ్బంది అందరూ కూడా వాళ్ళతో జరుగుతున్నటువంటి కూడా మనం చూస్తే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తీసుకుని వాళ్ళు ఏ విధంగా రక్షిస్తారనేది కూడా ఇందులో ప్రధానంగా ఈ మాక్ డ్రిల్లో గాయాలయ్యి దెబ్బలు తగిలి కాళ్ళు చేతులు విరిగినప్పుడు వారిని ఏ విధంగా తీసుకొస్తారో వారికి ఉన్నటువంటి 3-4 బెడ్లు హాస్పిటల్ వాళ్ళందరూ కూడా ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో వారిని కాపాడడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ మాక్ డ్రిల్స్ అనేది కూడా సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. వైద్య సిబ్బంది అంతా కూడా వారందరూ కూడా ఇందులో పాల్గొంటూ ఉన్నారు. వారికి సంబంధించినటువంటి పోలీసు, అదేవిధంగా ఫైర్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ పలు విభాగాలకు సంబంధించినటువంటి 12 రకాల
డిపార్ట్మెంట్ అందరూ కూడా కోఆర్డినేషన్ వాళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించిన విషయంలో దీన్ని ఏ విధంగా సక్సెస్ఫుల్ గా నిర్వహించాలి అనేది కూడా వాళ్ళందరికీ దాన్ని ఒక ఉదాహరణగా అందరికీ చూపించి రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితి కల్పితే దీన్ని ఇలాంటి సిచ్యువేషన్ ఏ విధంగా హ్యాండిల్ చేయాలనేది కూడా వారికి చూపిస్తున్నారు. మనం చూస్తున్నాము ఎందుకు కొలాప్స్ అయినప్పుడు థర్డ్ వస్తే ఏ విధంగా వారిని ట్యాకిల్ చేయాలి, వారికి ఎలాంటి వైద్యం అందించడానికి సంబంధించి కూడా ఇప్పుడు తీసుకోవడం జరిగింది. ఇంకా సిచ్యువేషన్ అనేక రకాల కండిషన్స్ ఉన్నటువంటి పేషెంట్స్ వస్తే ఒక్కొక్క కండిషన్స్ సంబంధించి ఒక్కో రకంగా ట్రీట్ చేస్తారు. అలాంటి వారికి సంబంధించిన విషయాలు ఇక్కడ ఏదైతే కొనసాగుతుంది. చెప్పండి మేడం, మాకు తక్కువగా కొనసాగుతుంది, మీరు ఏమనుకుంటున్నారు? చాలా చోట్ల స్కూల్ నుంచి కాలేజ్ మాకు చేస్తుంటారు కదా, మన దేశంలో ఒరిజినల్గా సివిల్ డిఫెన్స్ మాకు ఏమనుకుంటున్నారు? కానీ ఎనీ స్టాంపడీ సిచ్యువేషన్ కానీ కూడా ఏదున్నా కూడా సిస్టమేటిక్గా వాళ్ళు కాపాడుకోగలుగుతారు. ఈ మాక్ డ్రిల్లో ఏంటంటే ఈ సివిలియన్ పీపుల్కి ఒక అవగాహన ఉంటుంది. వీళ్ళ కోసం గవర్నమెంట్లో ఉన్న అన్ని ఆర్గనైజేషన్లు వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి అహర్నిశలు రెడీగా సంసిద్ధంగా ఉన్నాయన్న విషయం కూడా ఒక కోఆర్డినేషన్ ఉంది మన గవర్నమెంట్కి మనకి అన్నది కూడా వాళ్ళకి అర్థమవుతుంది. 1971 తర్వాత ఇండో పాకిస్తాన్ వార్ తర్వాత ఇప్పుడు మరోసారి ఇలాంటి మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు కదా మేడం, జనం దీనివల్ల ఏం నేర్చుకుంటారు? దీనివల్ల ఏంటంటే దేనికైనా ఒక ప్రిపేర్డ్నెస్ అనేది ఉండాలి. ప్రిపేర్డ్నెస్ ఉంటే ఎలాంటి విపత్తునైనా మనం సునాయాసంగా దాన్ని అధిగమించగలం. చూస్తున్నాం చాలా డిపార్ట్మెంట్లు అన్ని కూడా ఇందులో పాల్గొంటున్నాయి. దాదాపుగా ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా ఒకవైపు శత్రు దేశాలు మన దేశం మీద దాడి చేసినా కూడా అసలు లోకల్ కూడా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కావచ్చు, ఏదైనా స్టాంపేడ్ కావచ్చు, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ లాంటివి జరిగినప్పుడు కూడా ప్రజల్లో కొంత అవగాహన ఉంటే ఇలాంటి సందర్భంలో తమను తాను దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో అనేక చోట్ల కూడా మాక్ డ్రిల్ ఈ ఏరియాలో కూడా ఇలాంటి మాక్ డ్రిల్స్ అయితే కొనసాగుతున్నాయి. వచ్చినప్పుడు ప్రజల పాటు ఏ విధంగా వచ్చినటువంటి ప్రజలు ఏ విధంగా ప్రిపేర్నెస్ లో ఉంటారనేది కూడా ఇందులో ప్రధాన ఉద్దేశం. చూస్తున్నాం ఒక వ్యక్తికి పూర్తి స్థాయిగా కోల్పోయి ఇప్పుడు చాలా గాయపడినప్పుడు వారిని ఏ విధంగా హ్యాండిల్ చేస్తారనేది కూడా ఒక తీసుకోవడం జరిగింది. ఎన్ని రకాలుగా మనిషికి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటుందో అన్ని రకాల ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఇంకా వాళ్ళు క్రియేట్ చేసి మాక్ డ్రిల్ అయితే నిర్వహిస్తున్నారు. ఈ మాక్ డ్రిల్ అయితే సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్నది. నారాయణపల్లిలో ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం కోసం ఇటు వైద్య సిబ్బంది కావచ్చు, మరోవైపు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, జిహెచ్ఎంసీ, హైడ్రా, మరొకటి రెవెన్యూ, పోలీసు, అన్ని రకాల డిపార్ట్మెంట్ దాదాపు 12 డిపార్ట్మెంట్ ఇందులో కోఆర్డినేట్ గా వీళ్ళందరూ పాల్గొంటూ వచ్చినటువంటి ఇలాంటి స్పష్టమైన అవగాహన పెంచడం కోసం ప్రయత్నం చేస్తారు. చెప్పండి మేడం, ప్రధానంగా ఇలాంటి మాక్ డ్రిల్ వల్ల ప్రజలకు ఒక వైద్య అనుకుంటున్నారు. సమయంలో పానిక్ కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇంజురీస్ అనేది ఉంటుంది కొంచెము. సో అందుకని ఇమీడియట్గా అటెన్షన్ కోసం మేము 24 అవర్స్ మేము పనిచేస్తున్నాము. సో ఎవరికి ఏమీ ఇబ్బంది లేకుండా మేము ఇమీడియట్గా వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ చేయాలను, లేకపోతే ఇమీడియట్గా ఫ్రాక్చర్స్ ఉండొచ్చు, లేకపోతే అన్కాన్షియస్ అవుతారు. ఆస్థమాటిక్స్కి ఆ బిజినెస్ ఉంటుంది. కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. సో ఆ హాస్పిటల్స్కి మేము ఇమీడియట్గా చేస్తాము. ఇంకా ఎక్కువ ఇంజురీ అలాంటివి ఏమైనా ఉంటే హైయర్ సెంటర్ గాంధీ హాస్పిటల్ కూడా పంపించే అవకాశాలు ఉన్నాయి. మెయిన్ మనకు అవగాహన అండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పానిక్ కావద్దు. మనకు ఎలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి అనేది ఎక్కడ మనకు మన చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మనకు అనేది మనము వాళ్ళకు చెప్తూ ఉండాలి. అండ్ టీవీలో ఇప్పుడు మీ ఇవన్నీ ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఫైర్ అయితే ఏం చేయాలి, లేకపోతే మనకు సైరన్ వస్తుంది, వార్ ఫైర్ లాగా సైరన్ వస్తుంది, లైట్స్ చేయాలి. వాళ్ళకి ఎక్కడ సివిలియన్ ఎక్కడ ఇది అనేది మన సేఫ్టీ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మంచం కిందనో సోఫా వెనకాలనో అలాంటి ప్లేస్లలో దాక్కోవడము బెటర్. అండ్ ఇమీడియట్గా మనము అందరినీ
ఒక సురక్షితమైన ప్లేస్కి మనం అందరి ఆల్ డిపార్ట్మెంట్స్, పోలీస్ కానీ, ట్రాఫిక్ పోలీస్ కానీ, మెడికల్ అండ్ హెల్త్ కానీ, రెవెన్యూ కానీ అందరికీ కోఆర్డినేషన్ ఉండి ఒక వార్ ఫుటింగ్లో కంట్రోల్ రూమ్ లాగా పెట్టి వీళ్ళకి మళ్ళీ ఫుడ్డు, షెల్టరు, మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఎవరికైతే ఇంజరీ ఉంటుందో వాళ్ళ తరఫు నుంచి కూడా వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళు విజిట్ చేస్తూ ఉంటారు. సో ప్యానిక్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అది ప్యానిక్ కాకుండా అండ్ మనం కూడా ప్రిపేర్డ్నెస్ ఉండాలి బాగా. చూస్తున్నాం చాలామంది వైద్య సిబ్బంది అంతా కూడా దీనికి సంబంధించి ఏ విధంగా సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాలో జనానికి ఒక అవేర్నెస్గా అది ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా వారంతా కూడా తెలియజేస్తున్నారు. మొత్తానికైతే నగర వ్యాప్తంగా ఈ సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున కూడా దీనికి సంబంధించినటువంటి ఎన్ఎస్ఎస్, ఎన్సిసి క్యాండిడేట్స్ అంతా కూడా పాల్గొంటున్నారు. మన వైపు చూస్తున్నాం జిహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది పాల్గొంటున్నారు. డిఆర్ఎఫ్, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, జిహెచ్ఎంసీ పరిధిలో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఎస్డిఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఎస్డిఆర్ఎఫ్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంతా కూడా ఇందులో పాల్గొంటున్నారు. వారందరూ కూడా ప్రజల్లో ఒక ప్యానిక్ అయిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా ట్యాకిల్ చేయాలి, దాని నుంచి ఏ విధంగా అధిగమించి బయటకు రావాలనేది కూడా ఈ మాక్ డ్రిల్ యొక్క ప్రధాన ఉద్దేశంగా చెప్తున్నారు. మొత్తానికైతే ఈ మాక్ డ్రిల్ని విజయవంతంగా అయితే ఇప్పటికైతే దీనికి సంబంధించిన విషయంలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటాయో వాటి అన్నిటి కూడా ట్యాకిల్ చేయడంలో ఇందులో అన్ని లైన్ డిపార్ట్మెంట్స్, ఫ్రంట్ లైన్గా ఉండేటువంటి అన్ని రకాల డిపార్ట్మెంట్లు ఒక కోఆర్డినేషన్తో ఏ విధంగా పనిచేసి దాన్ని సక్సెస్ఫుల్గా ఈ ఆపరేషన్ని కొనసాగించాలనేది కూడా ఇందులో ప్రధాన ఉద్దేశంగా చెప్తూ ఉన్నారు. ఇందులో మనం చూస్తున్నాము ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇందులో పాల్గొని వారి డిపార్ట్మెంట్కి అప్పగించినటువంటి మాక్ డ్రిల్లో వాళ్ళు చేసేటువంటి పనుల్ని సక్సెస్ఫుల్గా తీసుకెళ్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం ఎవరికైనా మేజర్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, మేజర్గా ఏదైనా అయినప్పుడు వారందరూ కూడా ఇక్కడికి తీసుకెళ్తారు. అందులో భాగంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా ట్యాకిల్ చేయాలనేది కూడా ఇందులో ప్రధాన ఉద్దేశంగా కూడా చెప్తూ ఉన్నారు. ఇటు ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, అదేవిధంగా జిహెచ్ఎంసీ, హైడ్రా, డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ ఇలా అంతా ఈ మొత్తం శాఖలన్నింటి కూడా ఇలాంటి పెద్ద మేజర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వారిని ఏ విధంగా తరలించాలనేది కూడా ఇందులో ప్రధానంగా చూపిస్తూ ఉన్నారు. ఒకవైపు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక వార్ మోడ్లో దాదాపుగా ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం పరిస్థితులు ఏర్పడి ఒకవైపు వివిధ నగరాలపైన బాంబింగ్ కానీ, షెల్లింగ్ కానీ, మిజైల్స్ అటాక్ జరిగినప్పుడు అక్కడ జరిగేటువంటి ప్రాణ నష్టాన్ని తగ్గించడం కోసం, ప్రజలు శత్రువుల ఆచూకీ దొరకకుండా ఉండడం కోసం ఎలా ఉండాలి, ఏ విధంగా హైడ్ కావాలి, ఒకవైపు ప్రభుత్వం ఎమర్జెన్సీ సైరన్స్లు మోగించినప్పుడు ప్రజలంతా కూడా వారి ప్రదేశాలకు వెళ్ళి జాగ్రత్తగా ఇళ్లలో ఏ విధంగా హైడ్ అయి ఉండాలి, ఇంటికి లైట్లను ఆఫ్ చేసి శత్రువుకు మన ఆచూకీ దొరకకుండా ఉండడం కోసం ఏ విధంగా వ్యవహరించాలనేది కూడా ఈ మాక్ డ్రిల్ యొక్క ప్రధాన ఉద్దేశంగా చెప్తున్నారు. ఈ మొత్తం మాక్ డ్రిల్ అయితే చివరి దశకు చేరుకున్నది. మొత్తంకైతే 4 గంటల సమయంలో ఒక్కసారిగా 2 నిమిషాల పాటు సైరన్లు మోగించారు. ఆ తర్వాత ప్రజల్ని ప్రిపేర్నెస్గా చేసిన తర్వాత ఈ ప్యానిక్ సిచ్యువేషన్ నుంచి జనాన్ని బయటపడడం కోసం చేసేటువంటి ప్రయత్నంగా చెప్తూ ఉన్నారు. ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా కూడా ప్రజలు ప్యానిక్ కాకుండా వారిని అవేర్ చేసుకొని శత్రువుకి మన ఆచూకీ దొరకకుండా ఏ విధంగా తప్పించుకోవాలనేది ఇందులో ప్రధాన ఉద్దేశంగా చెప్తున్నాం. మనం చూస్తున్నాం అన్ని డిపార్ట్మెంట్ అన్ని కూడా వారి విధులు నిర్వహించిన అనంతరం వారంతా కూడా ఈ మళ్ళీ లైనప్కి వచ్చి నిలబడుతూ ఉన్నారు. దాదాపుగా 12-13 డిపార్ట్మెంట్లు ఒక స్పష్టమైనటువంటి కోఆర్డినేషన్ తోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీని అంతా కూడా ఇప్పటికే సివిలియన్స్ కూడా దీనికి సంబంధించి ఈ మాక్ డ్రిల్ పూర్తయింది. రోడ్ల మీద ఉన్నటువంటి ట్రాఫిక్ని అంతా కూడా ఇప్పుడు పోలీసులు క్లియర్ చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికైతే ఈ మాక్ డ్రిల్ని ఈ అన్ని శాఖలన్నీ కూడా స్పష్టంగా సక్సెస్ఫుల్గా అయితే నిర్వహించాయని చెప్పుకోవచ్చు. మురళి, రైట్. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్కడ అవగాహన కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్వామి, ఇంకా ఎంతసేపు ఈ మాక్ డ్రిల్ నిర్వహించేటువంటి అవకాశం ఉంది? పూర్తి స్థాయిలో ఎంతమంది దీంట్లో పాల్గొన్నారు? అక్కడ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? అవగాహన కార్యక్రమం సక్సెస్ అయిందనే వాళ్ళు చెప్తున్నారా? అంటే దాదాపుగా వందలాది మంది సిబ్బంది, ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి వందలాది మంది సిబ్బంది అంతా కూడా ఈ మాక్ డ్రిల్లో పాల్గొన్నారు. ఇటు మనం చూస్తున్నాము ఫైర్ డిపార్ట్మెంట్, తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్, ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది, మరోవిధంగా పోలీసు సిబ్బంది, అదేవిధంగా పోలీసులో కూడా సివిల్ పోలీసు, రిజర్వ్ పోలీసు, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంటు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, అదేవిధంగా ట్రాఫిక్, ఇటు మెడికల్, ప్రధానంగా మెడికల్ సిబ్బంది అంతా కూడా ఇందులో పెద్ద ఎత్తున కూడా పాల్గొన్నారు. వారందరూ కూడా ఎలాంటి ఇబ్బంది అనే పరిస్థితి ఏర్పడుతుంది, దాన్ని ఏ విధంగా సిచ్యువేషన్ని ట్యాకిల్ చేయాలి, ఉన్నటువంటి ప్రజల్ని రక్షించి కంచి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, వారి పరిస్థితుల్లో వాళ్ళు ఎవరిని ఎక్కడెక్కడికి చేర్చాలనేది కూడా వారంతా కూడా ఇక్కడ ఒక మాక్లుగా చేసి చూపించడం జరిగింది. దాదాపుగా 10ల సంఖ్యలో క్షతగాత్రులు అయినప్పుడు వారందరూ కూడా ఎక్కడెక్కడికి తరలించాలి. ఒక్కసారిగా సమాజం అంతా కూడా ప్యానిక్ సిచ్యువేషన్ ఉంటుంది. ఈ ప్యానిక్ సిచ్యువేషన్లో వారందరినీ కూడా రక్షించి ముందుకు తీసుకోవడం ఎలా ఉంటుంది అన్నది కూడా మేము చూపించామని చెప్పేసి కూడా మనతోటి ఇక్కడ పాల్గొన్నటువంటి సిబ్బంది అంతా కూడా తెలియజేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇటు జిహెచ్ఎంసీతో పాటు పలు విభాగాలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఇందులో పాల్గొన్నారు. వారందరూ కూడా సక్సెస్ఫుల్గా ఇందులో పాల్గొనడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయాలంతా కూడా ఒక్కొక్క
కూడా తెలియజేస్తారు. మనతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు వాళ్ళు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇలాంటి ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వివిధ విభాగాలను కూడా ఒక కోఆర్డినేషన్తో పనిచేస్తే ఇలాంటి మాక్ డ్రిల్ కావచ్చు, ఇలాంటి సిచ్యువేషన్ కూడా సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేయగలుగుతారు కదా. ఈ మాక్ డ్రిల్ ద్వారా జనానికి ఏం చెప్తారు? అంటే మాక్ డ్రిల్ వలన అందరికీ ఒక అవగాహన వచ్చింది. దే ఆర్ ఆల్ వెరీ అవేర్ నౌ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఇది ఇచ్చిందో పిలుపు, we will see that all the departments, అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ we are focused and able to do that work. సాధారణంగా హైదరాబాద్లో కావచ్చు ఒక స్టాంపేడ్ జరిగినా, ఫైర్ యాక్సిడెంట్ జరిగినా, ఇలాంటి జరిగినప్పుడు కూడా జనానికి కూడా ఒక అవేర్నెస్గా ఉపయోగపడుతుంది కదా. ఎస్ డెఫినెట్లీ దిస్ విల్ బి. ఇలాంటి ఇంకా మాక్ డ్రిల్స్ ఫైర్ డిపార్ట్మెంట్ చాలా బాగా చేపిస్తున్నారు. వీ షుడ్ డూ మోర్ అండ్ మోర్. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం ఖచ్చితంగా ఇక్కడ జరిగినటువంటి మాక్ డ్రిల్ సక్సెస్ఫుల్గా కొనసాగింది. అన్ని డిపార్ట్మెంట్ కూడా ఇందులో పాల్గొని దీన్ని సక్సెస్ చేశాయని చెప్పేసి కూడా వారంతా కూడా చెప్తున్నారు. మొత్తానికైతే చాలామంది వారందరూ కూడా సక్సెస్ఫుల్గా దీన్ని చేశామని చెప్పేసి కూడా అంటున్నారు. మనం చూస్తున్నాము ఇటు ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ క్యాడెట్స్ అంతా కూడా ఇందులో పాల్గొన్నారు. వాళ్ళే కొంతమంది నమూనాగా ఇందులో పాల్గొని వాళ్ళంతా కూడా ఇందులో ఆ మాక్ డ్రిల్లో సక్సెస్ఫుల్ కావడానికి కూడా వాళ్ళంతా కూడా ఎంతో సహకరించారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది అంతా కూడా జనానికి ఒక అవేర్నెస్, ఒక అవగాహన కల్పించాలని చెప్పేసి వారంతా కూడా కోరుతూ ఉన్నారు. ఒకవైపు ఎలాంటి ఇబ్బంది అయినప్పుడు కూడా అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, దాని నుంచి ఎలా మనం రక్షించుకోవాలనేది కూడా వారంతా కూడా సూచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం హైదరాబాద్ నగరంలో ఇప్పుడు ప్రధానంగా హైదరాబాద్లో అనేక రకాల డజన్ల కొద్ది కేంద్ర ప్రభుత్వ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఒకవైపు డిఫెన్స్ మెకానిజం అంతా ఇక్కడ పెద్ద ఎత్తున ఉన్నది. అనేక రకాల మిజైల్స్ కూడా హైదరాబాద్లో తయారవుతుంటాయి. DRDLతో పాటు ఇటు మిధాని కావచ్చు, ఇటు అనేక రకాల